హాయ్ గాయ్స్, అస్సలాం వాలేకుమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, చీర కట్టుకున్నప్పుడు వర్షం పడుతుందా, ఆ వర్షం పడుతున్నప్పుడు నేను చీర కట్టుకుంటున్నానా అని. ఇది ఆలోచించే లోపే ఆఫీస్ అయితే వచ్చేసింది. ఇంతకీ ఈ శారీ డీటెయిల్స్ అడుగుతారు కదా. ఇదైతే డ్యూయల్ షేడ్లో గోల్డెన్ కలర్లో వచ్చిన మంచి శారీ నేను మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ ఓన్లీ 500 రూపీస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి ఉంచాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంక ఇలా డోర్ క్లోజ్ అయ్యి అలా ఓపెన్ అయ్యేసరికి ఆఫీస్ ఫ్లోర్ అయితే వచ్చేసింది. ఇంకా బోల్డ్ అంతా వర్క్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే వచ్చా. ఈరోజు మా అమ్మ గుత్తి వంకాయ కర్రీ చేశారు. అది ఎంత టేస్టీగా ఉండిందో ఈ ప్లేట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇంకొకసారి మమ్మీతో మాట్లాడుకొని వెళ్ళి వర్క్ చేసుకున్నాను. కానీ మళ్ళీ వచ్చేసా, ఎందుకంటే స్వీట్స్ తినడానికి ఈ మధ్య ఎక్కువ తినేస్తున్నాను అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం కంట్రోల్లో పెట్టాలి. ఇంతకీ ఈ స్వీట్స్ ఈ అక్క అయితే మా అందరి కోసం తీసుకుని వచ్చింది. ఈవినింగ్ అయ్యేసరికి అమ్మ అయితే నా దగ్గరికి వచ్చేసింది అనమాట. మా మమ్మీ శారీ కూడా మస్తుగా ఉంది కదా. నేను ఏదైతే వీడియో అనేది కింద ట్యాగ్ చేశానో దాని డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, వెళ్ళి చేసేయండి. #, వైజాగ్ అని సిరిపురం దగ్గర ఇలా ఉంటుంది. ఎంతమంది వెళ్ళారు వైజాగ్ పీపుల్ కమెంట్ చేసేయండి. నాకైతే ఇక్కడికి వెళ్ళాలని చాలా కోరికగా ఉండే, ఎందుకంటే అటువైపు వెళ్తుండే చాలా డేస్ నుంచి. కానీ ఒక్కసారి కూడా అక్కడ ఆగి ఫొటోస్ అయితే తీసుకోలేదనమాట. ఇంకా మా మమ్మీని అయితే నానా తిప్పలు పెట్టి వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే క్లిక్ చేపేసుకుంటున్నాను. ఇంత కష్టం చూడలేక ఒక వైజాగ్ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్, ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఫోటో వేవ్స్ వైజాగ్. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఆయన కొంచెం రిక్వెస్ట్ చేయండి, నా ఫొటోస్ అన్ని నాకు పంపించమని చెప్పి. ఎందుకంటే ఆ రోజు ఆయన మంచిగా ఫొటోస్ అయితే క్లిక్ చేశారు, కానీ ఒక్క ఫోటో కూడా నాకు పంపించలేదు. ఏమిటో మరి. అక్కడి నుంచి అయితే మేము జూడియోకి అయితే వెళ్ళిపోయాము. మా మమ్మీ అయితే ప్లేట్ పానీపూరి తిన్నదబ్బా, నేనైతే ఒక్కటి కూడా తినలేదు, నిజంగా చెప్తున్నా. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు అంటే, మమ్మీ వాళ్ళ దగ్గర ఎన్ని పర్సెస్ బ్యాగ్స్ ఉన్నా ఇలాంటివే యూస్ చేస్తుంటారు. అదేనండి జ్యువెలరీ షాప్లో ఇచ్చినవి. ఇంకా మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే జూడియోలో షాపింగ్ చేసేసి ఇంకా ఫ్రూట్స్ కూడా కొనేసుకుని ఇంటికైతే వచ్చేసా. ఇంతే రోజు వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.